ద్వితీయోపదేశ కాండంలో మీకు ఒక మాట చూపిస్తాను. 4వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకుందాం. గుర్తుపెట్టుకోండి, భూమి మీద నరుణ్ణి సృజించిన ఆ కాలము మొదలుకొని ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇలాంటి గొప్ప కార్యాలు ఎప్పుడైనా జరిగాయా? ఇలాంటి వార్త మీరు ఎప్పుడైనా విన్నారా? ఎంత చక్కగా వాక్యం చెబుతుంది చూడండి. భూమి మీద మనుషులు పుట్టింది మొదలుకొని వాళ్ళు బ్రతుకుతున్న ఆ కాలానికి కాస్త ముందు వరకు ఇలాంటి గొప్ప కార్యాలు ఎప్పుడైనా చూశారా? ఎవరికైనా వినబడ్డాయా? దీని గురించి ఎవరైనా చెప్పారా అంటే ఎక్కడ ఆప్షన్ లేదు. అంటే ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నేను చెయ్యబోతున్న గొప్ప కార్యములను గురించి ఇక మీదట ప్రజలు చెప్పుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి జీవితంలో నాకు కూడా ఒక్కోసారి ఆలోచన వస్తుంటుంది. దేవుడేమో నాకు పెద్ద పెద్ద దర్శనాలు చూపిస్తుంటాడు, పెద్ద పెద్ద కళలు చూపిస్తుంటాడు. ఆ దర్శనాలు ఆ కళలు చూసినప్పుడేమో సంతోషం అవుతుంది, కానీ ఇక్కడ చూసినప్పుడేమో బాధ అనిపిస్తుంది. దర్శనాలేమో మామూలుగా చూపిడు దేవుడు. నాకు ఒక విశ్వాసి ఫోన్ చేసి ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆమెకు మెలకుతోనే ఉంది. మెలకుతో ఉండగానే దేవుడు దర్శనం ఇచ్చారు. ఏమిటి ఆ దర్శనం అంటే, వేల మంది ప్రజలు వచ్చున్నారు, భారీ ఎత్తున సభలు జరుగుతున్నాయట మన మందిరం దగ్గర, మనమున్న ప్రాంతంలో వేల మంది ప్రజలు వచ్చున్నారు, భారీ ఎత్తున సభలు జరుగుతూ ఉంటే ఆ సభల్లో నేను చెప్పిన మాట కాదండి, ఆమె చెప్పిన సాక్ష్యం మీకు చెప్తున్నా. హోసన్నా మినిస్ట్రీస్ జాన్ వెస్లీ పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన గారు, సతీష్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన గారు, ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన గారు, ఇంకా ఎవరెవరి పేర్లు చెప్పారామా, వాళ్ళందరూ ఆ సభల్లో వాడబడ్డానికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నారట. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ప్రజలకి. నేను పాస్టరమ్మ గారు ఇద్దరం కూడా ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉన్నామట. అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నామట. ఆ సహోదరి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మా వెనుక గొప్ప వెలుగు అలాగా ఆవరించి నిలబడుకొని ఉందట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా వెనుక, పాశ్రమ వెనుక గొప్ప వెలుగు అలా ఆవరించి ఉందట. ఇంకా అది మిగతా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కనపడడం లేదట. గొప్ప వెలుగు ఆ మాటలు వర్ణించడానికే ఆమె చాలా 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 ప్రభువులో ఆనందిస్తూ ఉంది. ఒక్క మాట అన్నది నాతో, ఏమనో తెలుసా? మీ సంఘంలో విశ్వాసులుగా ఉండడం అది దేవుడు మాకిచ్చిన ధన్యత అన్నదామా. ఆ దర్శనం చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది, వామ్మో, వాళ్ళు ఎక్కడా, ఎవరు వాళ్ళు ఎక్కడా, మనం ఎక్కడా, వాళ్ళెక్కడా మనం ఎక్కడ అంటే వాక్యం ఏమంటుందో తెలుసా? పిచ్చోడా, వాళ్ళెక్కడా నువ్వెక్కడా వాళ్ళెక్కడని ఎందుకు కొలతలు వేసుకుంటావు? నేను చేసే కార్యాలు నీ ఊహకు కూడా అందవు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసే కార్యాలు నీ ఊహకు కూడా అందవు. ఆమె చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. 7 సార్లు
ఇదే అర్థాన్ని ఇచ్చేటటువంటి దర్శనాలు, కళలు నేను చూశాను. కళలు చూసి చాలామందికి చెప్తే మా వాళ్ళు ఏమన్నారో తెలుసా? అబ్బో వచ్చాడండి కళలు పెద్ద చూస్తున్నాడు ఈయన. ఎవరు? ఆ యోసేపునికైనా ఎక్కిరిచ్చినారు, చూసారా? ఎవరిని? యోసేపుని. వాళ్ళ అన్నోళ్ళు ఏమన్నారు? అన్నలారా, ఎప్పుడు చూపించాడు? వాళ్ళ నాన్నతో చిన్నగా ఉన్నప్పుడు చూపించాడు. దేవుడు ఏమని చూపించాడు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సాష్టాంగపడి నమస్కారం చేయడం నేను చూశానంటే వాళ్ళ అన్నోళ్ళకు మామూలు కోపం రాలా. ఏంటి, ఈడి కాళ్ళ ముందరా మేము తక్కువనా? ఈర్ష్య పెంచుకున్నారు. మరలా చెప్పాడు, ఊరుకుండొద్దు ఈయనైనా, కానీ ఈయనైనా ఊరుకుండదు. మళ్ళా చెప్పాడు, మీ అందరి పనులు నా కాళ్ళ ముందర పడ్డాయి, నా పన మాత్రమే నిలబడుకోనుంది. అన్నోళ్ళు ఏం చేశారు? ఈ నిట్టే వదిలేస్తే, సోషల్ మీడియా మొత్తం ఈ నిట్టే వదిలేస్తే ఇక తర్వాత గింజలు కూడా ఉండవని చెప్పి ఏం చేశారు? టార్గెట్ చేసి అయ్యగారిని గుంతలో వేసి తీసుకెళ్ళి మరలా ఎవరికి అమ్మారు? మిద్యానీయులకు అమ్మితే ఆ మిద్యానీయులు తీసుకొని వచ్చి ఐగుప్తులో అమ్మేస్తే ఐగుప్తులో ఉన్న ఎవరు? పొతీఫర్ ఇంట్లో బానిసగా నిలబడ్డాడు. కానీ యోసేపుకు తెలీదు అదే దేశానికి రాజు తర్వాత రాజు అవుతాడని. దర్శనం వ్యర్థమవుతుందా? కళ వ్యర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ కాల పరిమితి ముగించగానే అదే దేశానికి రాజు తర్వాత రాజు అయ్యాడు. ఈ అన్నలందరూ వచ్చి యోసేపు కాళ్ళ మీద పడ్డారు. ఇప్పుడు ఆ దర్శనం నెరవేరలేదా? ఆ కళ నెరవేరలేదా? టైం పడుతుంది, అంతే. కంగారు పడమాకండి. మీ దశ దేవుడు మార్చబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నాకు ఆస్తుల మీద మమకారాలు ఏమీ లేవు, డబ్బు మీద ఆశ అంతకంటే లేదు. సభాముఖంగా చెప్తున్నాను, నన్ను దేవుడు ఆశీర్వదించాడా మిమ్మల్ని ఆశీర్వదించినట్లే. మీ దశ మారిపోద్ది. అన్ని సంఘాలు ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ ఈ సంఘాన్ని గురించి అందరూ చెప్పుకునేలా దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ సంఘంలో సభ్యునిగా నీ ఉన్నావా? నీ గురించి అనేకులు చెప్పుకునేటట్లుగా నా దేవుని ప్రభావం నీ ఇంటి మీదకి రాబోతుంది. అందరూ వేరు, నువ్వు వేరు. నన్ను పంపించిన దేవుడు నీతో కూడా బయలుదేరబోతున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట, రాసుకొని పెట్టుకోండి. అది నెరవేరినప్పుడు మీరే ఈ సేవకునితో దేవుడు ఉన్నాడని గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం.